గుడికి వెళ్తే మనసుకు ధైర్యం వస్తుంది. అది కాకుండా మనం వెళ్ళే తెప్పకుల్ల భగవతి అమ్మవారు గొప్ప శక్తి గలదంట. ఖచ్చితంగా ఆ అమ్మవారు మన సమస్యల్ని తీరుస్తుంది. ఆ కార్ని ఫాలో చేయి. అరుణ్, గంగా ఇప్పుడే బయలుదేరారు. నేను వాళ్ళను ఫాలో చేస్తున్నాను. నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇదే సరైన సమయం. దేవసేనని వెంటనే ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలి. ఏం చేస్తున్నావు అక్కడ? చాముండి, అక్కయ్యకి డ్రెస్ మార్చావా? వెంటనే మారుస్తానమ్మా. ముందు వెళ్ళి ఆ పంచుడు, మిగతావన్నీ తర్వాత చూసుకోవచ్చు. వెళ్ళు. పనులు మానేసి దిక్కులు చూస్తోంది. నాకే పనులు చెప్తావే, ఉండవే, తర్వాత నీ అంతు చూస్తాను. ఆ మంజే నన్ను ముసలావిడ రూముకు పంపించింది. తన ఉద్దేశం ప్రకారం నేను ముసలావిడ రూములోనే ఉన్నాను. ఇప్పుడు నేను దేవసేనని ఏం చేసినా ఎవ్వరికీ నా మీద అనుమానం రాదు. అవుట్ హౌస్లో కూడా ఎవ్వరూ లేరు. ఇదే నాకు సరైన సమయం.
దేవసేన, దేవసే దేవసేన, నా కూతురు నేను చెయ్యి. నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ పోతురాజు. అమ్మా, నువ్వు ఫోటోలోకి వెళ్ళిన దగ్గర నుంచి అస్సలు బయటికి రావడం లేదు. అమ్మా, నేను నీకు ఈరోజు స్పెషల్గా ఇవ్వబోతున్నాను. మన ఇంటికి దేవనాయకిని ఒక ఆవిడ వచ్చారు కదా, ఆవిడ నాకు ఈరోజు రోజా పువ్వు తీసుకొచ్చి పెట్టారు. పోతురాజును పూజించే ఆవిడ నాకు పువ్వు ఇవ్వడం దేవుడి ప్రసాదంతో సమానం. నాకు ఎప్పుడు ఎవరు ప్రసాదం ఇచ్చినా అది నీకు తీసుకొచ్చి ఇవ్వడమే నాకు సంతోషాన్ని ఇస్తుందమ్మా. ఈ పువ్వు నువ్వు పెట్టుకో అమ్మా. నువ్వు పెట్టుకోపోయినా పర్వాలేదమ్మా, నేను ఇక్కడే పెడతాను. నాకు ఆవిడిచ్చిన ప్రసాదాన్ని నేను నీకిచ్చేశానమ్మా. వస్తానమ్మా. ఏంటా నవ్వు? నన్ను అలంకరిస్తున్నానని చెప్పి నా కూతురు కళ్ళ ముందే నన్ను కట్టడి చేశావు కదా. కానీ ఈరోజు నా కూతురు నీకు పువ్వు పెడతానమ్మా అని తన చేత్తోనే నిన్ను నా ఫోటో దగ్గర తీసుకొచ్చి పెట్టింది, చూసావా? ఎక్కువగా నవ్వకు. నేను నీ కూతుర్ని ఎత్తుకెళ్లాలని చూస్తే ఆ దేవనాయకి నన్ను ఈ విధంగా పువ్వులా మార్చేసింది. అందుకని నేను ఇలానే ఉండను, ఇందులో నుంచి బయటికి వచ్చేస్తాను. నీ రూపం కోల్పోయాక నిన్ను బయటికి తీసుకురావడానికి ఎవరున్నారు? ఎందుకు లేరు? నేనేమి నీలాగా ఆత్మని కాదు. నాకేదైనా ఆపద వస్తే ఆదుకోవడానికి నాకు నా గుహదేవత ఉంది. నాకేదైనా ఆపద వస్తే తను కాపాడుతుంది. నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే కదా ఆ ఊసర వెళ్ళి వస్తుంది. నిన్న ఊసర వెళ్ళి కనిపెట్టడము కుదరదు, కాపాడము కుదరదు. నా గుహదేవతకి నేనే లోకం. నాకేదైనా జరిగితే తను చూస్తూ ఊరుకోదు, నా కోసం వస్తుంది. నువ్వు చూస్తుండగానే నన్ను కాపాడుతుంది. అది జరిగి తీరుతుంది. అది ఎన్నటికి జరగదు. నువ్వు ఇలాగే నా ఫోటో ముందు ఉంటే కాలి బూడిదైపోతావు. కాలి బూడిదైపోతానా లేక రూపం మారి వస్తానో నువ్వే చూడు. చూద్దామే. ఈ రోజు అమావాస్య, నందిని శక్తి నాగుగా విశ్వరూపం ఎత్తే రోజు.
పోయిన అమావాస్యకి నందిని కుమార్ని బలి తీసుకుంది. ఈ అమావాస్యకి ఆ దుర్మార్గుల్లో ఒకణ్ణి అంతం చేయడాన్ని ఎవ్వరు ఆపలేరు. ఈ రోజు వరకు నందిని ఎక్కడుందో ఎవరికీ తెలియదు. కానీ ఈ అమావాస్య రోజున నందిని ఎన్ని అడ్డంకులు వచ్చినా తెంచుకుని వస్తుంది. ఈ రోజున దుష్టుల్ని అంతం చేశానని నందిని గర్వంగా చెబుతుంది. నందిని ఈ రోజు ఆడబోయే ఆటకి నేను ఇప్పుడే ఢమరుకాన్ని మోగిస్తాను. ఈ శబ్దాన్ని విన్న సంతోషంలో తను ఎవరనేది నిరూపిస్తుంది. നിങ്ങൾക്ക് എന്തിനുള്ള പരിഹാര പൂജ ചെയ്യേണ്ടത്? స్వామి, మేము ఈ గుడికి మొట్టమొదటిసారిగా వచ్చాం. తెప్పకుల భగవతమ్మ వారిని మనస్ఫూర్తిగా పూజించాలని ఆశపడుతున్నాం. ఈ గుడిలో ప్రత్యేక పూజ ఎలా చేయాలో మీరు చెప్తే అది చేస్తాం స్వామి. ഓ, നിങ്ങൾ തെലുങ്കാണോ? అవును. ഈ അമ്പലത്തിലെ വിശേഷ പൂജ അമാവാസി രാത്രി 12 മണിക്ക് നടക്കുന്ന സർപ്പദോഷ പരിഹാര പൂജയാണ്. ഇന്ന് അമാവാസിയാണ്. നിങ്ങൾ ആ പൂജയിൽ പങ്കെടുത്താൽ നിങ്ങളുടെ കുടുംബത്തിന് ഐശ്വര്യം ലഭിക്കും. അമാവാസി ദിവസത്തിലാണ് നിങ്ങൾ വന്നിരിക്കുന്നത്. ആ പൂജയിൽ പങ്കെടുക്കാൻ ദേവി വിളിച്ചതുകൊണ്ടാ നിങ്ങൾക്ക് ഇന്ന് വരാൻ പറ്റിയേ. ഇന്നിവിടെ നടക്കാൻ പോകുന്നത് സാധാരണ പൂജയല്ല. ഇതൊരു സർപ്പശാന്തി സ്ഥലമാണ്. നിങ്ങളുടെ കുടുംബത്തിൽ ആർക്കെങ്കിലും സർപ്പദോഷം ഉണ്ടെങ്കിൽ ഈ അമ്പല പരിസരത്തു നിന്നും മണ്ണെടുത്ത് നാഗരൂപം ചെയ്ത് അതിനെ പൂജയ്ക്ക് വെച്ചതിന് ശേഷം ഈ കുളത്തിൽ കലക്കിയാൽ അത് കലങ്ങും തോറും നിങ്ങളുടെ കുടുംബത്തിലുള്ള നാഗദോഷവും തീരും, നിങ്ങളുടെ ജീവിതവും മാറും. మా గురించి ఇంత శ్రద్ధ తీసుకొని చెప్పారు. చాలా థ్యాంక్స్ స్వామి. ഇപ്പൊ നിങ്ങൾ ചെയ്യേണ്ടത് അകത്തേക്ക് പോയി രണ്ടുപേരും അമ്മയോട് പ്രാർത്ഥിച്ചിട്ട് അതിനുശേഷം ഒരു പുഷ്പാഞ്ജലിയും കഴിച്ചിട്ട് വന്നോളൂ. നല്ലത് സ്വാമി. గంగా, మన కుటుంబానికి కూడా నాగదోషం ఉందని మేము ఇంతకు ముందు ఒకసారి ఒక గుడికి వెళ్ళి పూజ చేయించాలనుకున్నాం. కానీ అక్కడ పూజ చేయించలేకపోయాం. అది మనసులో ఒక లోటుగానే ఉండిపోయింది. మనకి ఇక్కడ ఎదురైన ప్రమాదాలు కూడా ఒకవేళ దానివల్ల అయ్యుండే అవకాశం ఉందిగా. అందువల్ల ఆయన చెప్పిన పూజ మనం వెంటనే చేద్దామా? ఇంత బాగా అర్థం చేసుకున్నారు. నేను వచ్చింది పూజ కోసం అని చెప్పేద్దామా? వద్దులే, పూజ గురించి నాకెందుకు చెప్పలేదని కోప్పడితే దానివల్ల నేను పూజ గురించి చెప్పకపోవడమే మంచిది. ఏంటలా మౌనంగా ఉన్నావు? నీకు అది ఇష్టమేగా? ఎందుకలా అంటున్నారండి? పూజ చేయడం అంటే నాకెప్పుడు ఇష్టమే. మీ ఇష్ట ప్రకారమే పూజ చేయండి. అమ్మయ్యా, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అర్చన కావాల్సినవి తీసుకొస్తాను. సరేనండి. అర్చన కావాల్సినవి ఇవ్వండి. దేతారా. అచ్చన్ జానకిలా ఉన్న అమ్మాయిని నేను ఇలా చూడాల్సి వస్తుంది. ఈ అమ్మాయిని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తోంది. పాపం మానసిక స్థితి కూడా సరిగ్గా లేదని చెప్పారు. ఇతను నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. എവിടെ പോവാ മോളെ? അമ്മേ എന്തെങ്കിലും തരണേ. ആരെങ്കിലും എന്തെങ്കിലുമൊക്കെ തരണേ. അമ്മേ എന്തെങ്കിലും തരണേ. അമ്മേ എന്തെങ്കിലും തരണേ. ആരെങ്കിലും എന്തെങ്കിലുമൊക്കെ തരണേ. അമ്മേ എന്തെങ്കിലും തരണേ. ആരെങ്കിലും എന്തെങ്കിലുമൊക്കെ തരണേ. అమ్మే ఎందెങ്കിലും తరణే. ఆరెంగిలు ఎందెగిలొక తరణే. అమ్మా, ఇక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉంది. తను ఎక్కడికి వెళ్ళింది? നീ എന്തിനാ അതൊക്കെ തിരക്കുന്നേ? అంటే ఇప్పుడే తన్ని చూశాను, కనపడడం లేదు. తనతో కొంచెం మాట్లాడాలి. ఆ కుట్టిയെ നിനക്ക് നേരത്തെ അറിയാവുന്നതാണോ? తెలిసిన అమ్మాయి ఏం కాదు, కానీ
അറിയില്ലെന്നല്ലേ പറഞ്ഞത്, പിന്നെന്ത് സംസാരിക്കാനാ നിനക്ക്? అది కదమ్మా, ఆ అమ్మాయికి ఏదైనా సాయం చేద్దామని. సహాయం ചെയ്യാൻ పోవని പറഞ്ഞിട്ട് ఉపദ്రవిക്കാൻ పోవా? అయ్యో లేదమ్మా, మీరు తప్పగా అర్థం చేసుకుంటున్నారు. പ്രായപൂർത്തിയായ പെണ്ണിനെ തിരക്കി വന്നിട്ട് ഞങ്ങളെന്താ విచారిക്കേണ്ടത്? ఎవరతను నన్నే ఎందుకు అదే పనిగా చూస్తూ ఉన్నాడో? ఎవరై ఉంటాడో? എന്തിനാ ഇപ്പൊ അന്വേഷിക്കുന്നേ? అది కాదమ్మా, నేను ఎందుకు వెతుకుతున్నానంటే, ఏమండి త్వరగా రండి. ఏంటండి ఇంతసేపు ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదు, ఆ పెద్దవాడిని చూస్తే జాలేసింది, అందుకే డబ్బులు ఇచ్చి వచ్చాను. ഒരു 10 രൂപയ്ക്ക് ആ കടലിങ് എടുത്തോളൂ. సరే ఇచ్చేసరిగా. అర్చన కోసం పూలు తీసుకురావాలి. రండి వెళ్ళి తీసుకొద్దాం. రండి రండి. ఇతను నన్నెందుకు ఫాలో అవుతున్నాడు? ఓం నాగదేవి నమస్తుభ్యం. ఓం ఆదిశేషాయ నమః. అనందం వాసుగీం శేషం పద్మనాభం చగంబలం శంఖబాలం ధృతరాష్ట్రం చ తక్షగం కాల్యం తథా ఏదాని నవనామాని నాగానాం చ మహాత్మనః సాయంకాలే పఠే నిత్యం ప్రాతఃకాలే విశేషదః సర్వత్ర విజయీ భవేత్. ఓం నాగదేవి నమస్తుభ్యం. എല്ലാവരും പൂവെടുത്ത് പ്രാർത്ഥിച്ച് വിളക്കിലേക്ക് സമർപ്പിച്ചോളൂ. ദേവി കാത്തു ഞങ്ങളുടെ കാര്യസാധ്യത്തിന് മാറ്റിത്തരണേ ദേവി. അമ്മേ രക്ഷിക്കണേ, ഞങ്ങളുടെ പൂജയെല്ലാം രക്ഷിക്കണേ അമ്മേ. രക്ഷിക്കണേ. జగజ్జనని లోకమాత జగద్రక్షకి. ఓం భగవతి నమో నమః. నేను నా కుటుంబానికి నాగదోషం పోవాలని పూజ చేస్తున్నాను. దోషాన్ని పోగొట్టి నా కుటుంబాన్ని కాపాడు తల్లి.
నందిని, ఈ అమావాస్య రోజున నీ శక్తి రెట్టింపోతుంది. నువ్వు విశ్వరూపం ఎత్తాల్సిన సమయం వచ్చింది. వేటాడు నందిని, వేటాడు.